మరి పౌలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు, వీళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు, సర్వోన్నతుని దేవుని కుమారులని దెయ్యం సాక్ష్యం ఇస్తుందండి. దెయ్యాలు వణుకుతున్నాయి. మనం చూస్తే దెయ్యానికి వణుకు పుడుతుందా, లేకపోతే దెయ్యం నువ్వు మా బాపే, నువ్వు నేను ఒకటే, నీలో కూడా మా దెయ్యాలు ఉన్నాయి అని మరి సాక్ష్యాలు కలిగి ఉన్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మనం ఏ ఆత్మ కలిగి ఉన్నామో అండి. ఇక్కడ నరపుత్రుడా ఇశ్రాయేలు కాపరు గురించి ఈ మాట ప్రవచింపము, ఆ కాపరు తిట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చింది, తమ కడుపుని నింపుకుని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. కడుపుని మాత్రం నింపుకుంటారంట. కాపరులు గొర్రెలను మేపాలి కదా, అక్కడ రాయబడి నీకా చెప్పేది, గొర్రెలను మేపాలి కదా, పసిగల చోట్ల నడిపించాలి కదా, శాంతికరమైన జల మీద నడిపించాలి కదా. ఈ కీర్తన 23లో చాలా మర్మాలు ఉన్నాయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మన కాపరి అయితే మనకి లేమి కలగదు. లేమి అంటే కరువు ఉండదు మనకి. ఆయన